ఆయన రాసిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇదంతా ఒక మూఢనమ్మకం. దీనికి ఏం పెద్ద అంత రాయికల్లా నాస్తికులు ఆ రోజే చెప్పారు. నాస్తికులతో అన్ని ఛానల్స్ లో పెట్టారు. పుష్కరుడు ఎవడండి, పుష్కరం ఏంటంటే ఆ నిమిషాల్లో నీళ్లు మారుతాయా తీసి చూడండి, అవే నీళ్లు ఉంటాయి, నెల అయిన తర్వాత అవే కంటెంట్స్ ఇవన్నీ సైంటిఫిక్ గా చెప్పారు. అయితే మన ఆచారం మనందరం నమ్ముతాం. ఎందుకు నమ్ముతాం అన్నది ప్రశ్నించాం. మంచి జరుగుతుంది అనుకుంటాం. ఆ భావన మంచిదే. ఆ భావననే ఈయన తప్పుపడుతూ రాశారు. ముహూర్తం ఒక మూఢనమ్మకం అని. పుష్కరం మూఢనమ్మకం కదా. మంగళవారం ఆంజనేయ స్వామి ఏంటండి, బుధవారం ఉండడా? శనివారం వెంకటేశ్వర స్వామి ఏంటి? సర్వాంతర్యామి అయిన దేవుడు తిరుపతిలోనే ఉంటాడా? ఇవన్నీ క్వశ్చన్లు వేస్తే ఆన్సర్లు ఉండవు. అవును నాకు ఉంటాడా? నాకు అక్కడే మంగళవారమే ఉంటాడు, నా ఇష్టం అది. దాన్ని తప్పు పట్టారు. అసలు బేసిక్ మన కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మన ఆచారం, మన సాంప్రదాయం ఎందుకన్నది ప్రశ్నించాం మనం. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అంతకుముందు 3 సంవత్సరాలు లివింగ్ దిగుతారు అమెరికాలో, ఇద్దరు కాపురం చేస్తారు. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటారు. అందరికీ తెలిసి ఈ సంగతి. మధ్యలో గుడ్డ పెట్టి ఒకళ్ళ ఎత్తి మీద ఒకళ్ళు పెట్టి గుడ్డ తీసాక మొహాలు చూసుకోవాలట. ఇక ఇంతకన్నా డ్రామా ఉంటుందా? ఆ డ్రామా మనకి ఇష్టం. డ్రామా అని తెలిస్తే మాత్రం సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయ ప్రకారం చేస్తాం. ఆ సాంప్రదాయాన్ని తప్పుపడుతూ ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక కమిషన్ రిపోర్టు. కమిషన్లో ఏమి రాశారు, ఏమి చెప్పన్నారు, నువ్వేం చెప్పావు? దీని మీద కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తాను. ఆదరణ ఈ అన్న క్యాంటీన్స్ వీటిల్లో జరిగింది. ఇప్పుడున్నటువంటి పోలవరం, ఈ బాండ్స్ వీటితోటి కంపేర్ చేస్తే అబ్బాయి ఏంటంటే అరుణ్ కుమార్ టైం వేస్ట్ చేశాడు, ఇంత చిన్న చిన్న కరప్షన్లు పెడతారేంటి మీరు? ఏదైనా 1000 కోట్లన్నా ఉంటే చెప్పండి అని అనకండి. ఎందుకంటే మాస్ లెవెల్లో 1000 కోట్ల కన్నా లో లెవెల్లో కరప్షన్ అంటే నీచానికి దిగజారిపోయినట్లు లెక్క. ఎంత మోసగాడైనా సరే గుడ్డివాడు అక్కడ అడుక్కునేవాడు ఉంటే వాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించడం. వాడు పక్కా మోసగాడే ఉండొచ్చు, కానీ అడుక్కునేవాడు ఒక గుడ్డివాడు, వాడు చూసుకోలేడు కాబట్టి మనం పట్టుకుపోదాం అనేటువంటి ఆలోచన ఎప్పటికీ రాదు. అసలు రాదు. నేను చెప్తేనే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి వీడు ఎలా చెప్తున్నాడని. అలా ఎవడు ఉండడు. మనం ఎవరిని పక్క ముష్టివాడు ఎవడన్నా చేయించామో తప్ప మోసగాడు ఎవడో చేయడు. ఇంత చిన్న చిన్న వాటిల్లో చాలా అంటే తెలిసిపోయేలాగా. దాన్ని నెక్స్ట్ దాంట్లో చెప్తా. నేను కోరేది ఒకటేనండి, చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏంటి నువ్వు ప్రెస్ మీట్లు అని. చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఇంత అనర్థాలు జరుగుతుంటే, ఇవాళ చూడండి బ్యాంక్ నేషనలైజ్డ్ అంటే ఎవరు? వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది బ్యాంక్స్. మనందరం కూడా బ్యాంకులకి యజమానులం. మన దగ్గర ఎవడ అప్పు తీసుకున్నాడో వాడి పేరు చెప్పరు, మన అప్పు ఎవడకు కొట్టాడో వాడి పేరు చెప్పరు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరికి? మనకంటే మన తరఫున ఏర్పడిన ప్రభుత్వానికి. ఎవడెంత ట్యాక్స్ కట్టాడో చెప్పరు, ఎవడెంత బ్లాక్ మనీ అనౌన్స్ చేశాడో చెప్పరు. మన డబ్బెట్టి కొన్ని వేల కోట్లతో రాఫెల్ తెప్పించాం. దాంట్లో ఏంటో తేడా అంటే చెప్పం, సీక్రెట్. మన సుప్రీంకోర్టులో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఒక ఇది వేశారు, ఎఫిడవిట్. అందులో ఒక 30 మంది పేర్లు ఇచ్చారు. ఎవరెవరైతే వేల కోట్ల రూపాయలు మోసం చేసి బ్యాంకుల్ని దాటేశారో వాళ్ళ పేర్లతో 30 ఇచ్చారు. ఇస్తే జడ్జి గారు తీసి చదవబోతుంటే ఆ వేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ అడ్వకేట్ చెప్పాడు, అది సీక్రెట్ డాక్యుమెంట్ అండి. ఇదేంటే సీక్రెట్ అయితే ఏంటంటే మీరు ఒక్కరూ చూస్తే చూసుకోండి తప్ప అది ఎవరో చూడటానికి కుదరదండి అని. అదేంటి అది దొంగల పేర్లు పబ్లిక్ చేయవా అని అడిగితే చేయకూడదండి. మన రూల్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లా ప్రకారం బ్యాంకులో ఏం జరుగుతున్నాయని పబ్లిక్ తెలియకూడదు. మీరో నేను డబ్బు కట్టలేదనుకోండి బ్యాంక్కి, అక్కడ వచ్చి పెద్ద కాగితం పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, ఇలా ఇన్ని వేలు బాకీ ఉన్నాడు, ఇల్లు వేల వేసేస్తున్నాం. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.